అప్పట్లో ఇద్దరు వైఫ్స్ని లేకపోతే అలాంటి పరిస్థితులని నలుగురు భార్యల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ క్యారెక్టర్స్కి ఉండేది, కానీ ఇప్పటి రోజుల్లో అది అన్వయించుకునే ప్రయత్నం చేస్తే సొసైటీ కేయోటిక్ అయిపోతుంది కనుక ఇట్ ఈస్ దోస్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఎక్సెప్ట్ టు సీ హౌ బ్యూటిఫుల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దే కోఎగ్జిస్టెడ్ అని కొంతమంది విజ్ఞులు చెప్తూ ఉంటారు. బేసిక్లీ అప్పట్లో ఎక్కువ ఉండేది. హ్యారమ్స్ అనేది వందల ఆడవాళ్ళు మెయింటైన్ చేసేది పురాణాల్లో ఉండేది. ఇన్ ఎనీ రిలీజన్ ఇంక్లూడింగ్ ద కింగ్స్ 1940 ముందు ఉన్న ఇండియన్ కింగ్స్ కూడా దే యూస్ టు మెయింటైన్ అలాట్. సో ద పాయింట్ ఆఫ్ కంప్లీట్ ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు బతికే ఆస్పెక్ట్ అనేది ఫ్యూడలిజంలో ఉంటుంది. అండ్ ఆల్ పురాణాస్ ఆర్ కనెక్టెడ్ ఫ్యూడలిజం. ఎందుకంటే రాముడు వాళ్ళందరూ రాజులు, మహారాజుల కాలంలో జరిగిన స్టోరీ అది. అవును. సో ఆ ఆస్పెక్ట్లో మీరు ఇందాక చెప్పిన దానికి రెలవెన్స్ ఉండదు. అది ఇప్పుడు దాంట్లో ఏంటి, మీరు ఒక లిబరల్ సోషల్ ఒక కాంప్లెక్స్ ఆస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీ సొసైటీలో ఉన్నప్పుడు ఇద్దరు భార్యలకి మల్టిపుల్ వైఫ్స్కి ఫ్యూడలిస్ట్ కాలంలో ఉండేదానికి ఫండమెంటల్ తేడా ఉంది. ఎందుకంటే అక్కడ రిప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రిప్రెషన్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక అమ్మాయికి తన భర్త నచ్చకపోతే షీ కెన్ వాక్అవుట్, షీ కెన్ ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ ద లా ఆర్ సొసైటీ ఆర్ షీ కెన్ స్టాండ్ ఆన్ అవర్ ఓన్ ఫీట్. అంత ఫ్రీడమ్ వచ్చినప్పుడు పురాణాలు హ్యావ్ నో రిలవెన్స్. ఒక చిన్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు అడుగుతున్నారు కాబట్టి చాలా ప్రశ్నలు పురాణాల గురించి. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, గుళ్ళు కట్టించినప్పుడు కూడా రాముడు అవతారం, కృష్ణుడు అవతారం, నరసింహ అవతారాన్ని కూడా కట్టించారు గుడి. పరశురామ అవతారానికి లేదు. ఫస్ట్ వచ్చిన మత్స్య కూర్మ వరాహ అవతారాలు ఉన్నాయి. వాళ్ళ గుళ్ళు ఎందుకు లేవంటారు? ఇప్పుడు గుళ్ళు కట్టడం అనేది బేసిక్గా అంటే ఆల్వేస్ మనకు ఒక హ్యూమన్ బీయింగ్ ఆస్పెక్ట్ ఉన్నది దాంట్లో. ఏదో చేస్తారు అని అప్పుడు. ఎందుకంటే చేపని ఏం చేసినా చేప ఈదుతుంది, ఈదటం కన్నా ఇంకేం చేస్తుందో తెలియదు మనకి. వరాహం అంటే ఇప్పుడు నేను లోకలైజ్ లాంగ్వేజ్లో పందు ఏదో వడవర్ ఐ మీన్. సో ఒక యానిమల్ ఆస్పెక్టు, ఒక చేప, ఒక స్నేకు, సర్పావతి ఇవన్నీ కూడా యూ డోంట్ నో వేర్ ఎల్స్ టు టేక్ ఇట్. కానీ అంటే మన కార్టూన్స్ లాగా ఒక హ్యూమన్ ఆస్పెక్ట్ ఇచ్చేస్తే కార్టూన్కి మీ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో హ్యూమన్ శ్రీకృష్ణుడు అవతారానికి మత్స్య అవతారం చేప, శ్రీకృష్ణుడు అంటే మనిషి. అప్పుడు ఎలా ఉంటాడు, ఏం చేశాడు, తను పొద్దున్న లేచి ఎవరికి పుట్టాడు, ఎలా పెరిగాడు, బాల్యం, తర్వాత ఏం చేశాడు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు కనెక్టివిటీ అనేది జరుగుతుంది ఎక్కువ, విచ్ ఇస్ ద రీజన్ వై హ్యూమన్ షేప్స్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో హ్యూమన్ షేప్స్ లేని అవతారాలకు అందుకే గుళ్ళు లేవు. దట్స్ ద మెయిన్ ఇష్యూ. మీకు చాలా భయంకరమైన నాలెడ్జ్ ఉంది పురాణాల మీద. ఉంది కాబట్టి ఈరోజు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నారు. టీవీ ఛానల్ తరఫున, బహుశా మీ తరఫున కూడా ఇది ఎవరిని నొప్పించడానికి ఉద్దేశించిన కార్యక్రమం కానే కాదు. కేవలం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా మీరు వ్యక్తపరిచే, రామ్ గోపాల్ వర్మ గారు వ్యక్తపరిచే కొన్ని అభిప్రాయాలు, ప్రశ్నలు, బహుశా ఎవరికైనా సమాధానాలు ఉంటే గనక తప్పకుండా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చును. వర్మ గారికి మేము ఈ సమాధానాలు తెలియపరుస్తాం. ఏమంటారు రాము గారు? ఆఫ్ కోర్స్ ఐ విల్ లవ్ ఇట్. నేను మీరు చెప్పింది అదే, నేను నొప్పించడానికి నా ఇంటెన్షన్ కాదు. కానీ మీరు బిలీవ్ చేస్తుంది, మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? నేను ఆలోచించిన దానికి నాకు సమాధానం లేదు. మీ దగ్గర సమాధానం ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు హియర్. అండ్ మీరు అప్పుడు వేసిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పడానికి ఇక్కడ ఉంటాను. సో క్లోజింగ్ ఆన్ అ పాజిటివ్ నోట్, ఒక అవతార పురుషుడు, ఒక ఎగ్జాంపులరీ హ్యూమన్ బీయింగ్ని మనం రోల్ మోడల్గా పెట్టుకుని ఒక సొసైటీకి ఒక గైడెన్స్ అవుతుందంటే మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారు? అది ఇంపాసిబుల్, జరగదు. ఎందుకంటే ఏ మనిషి కూడా ఒక దేవుడి లెవెల్కి వెళ్ళాడు. దానికి కారణం ఏంటంటే మనిషికి జెలసీ అనేది ఇన్హెరెంట్ బై నేచర్. సో ఒక టైంలో మనం చాలా టైం అయిపోయింది కాబట్టి మనం గాంధీ గారు మహాత్ముడు అంటాం. కానీ గాంధీ గారు ఉన్న టైంలో ఆయనకి చాలా పొజిషన్ ఉంటుంది, రకరకాల క్రిటిసిజం ఉండేది. సో ఇప్పుడు ఇవాళ రోజున సేమ్ గాంధీ క్వాలిటీస్తో ఉన్న ఒక మనిషి వస్తే, ఒకవేళ ఇవాళ మన పూజ్యని బాపూజీ అంటున్నాం, టీవీ 9లో వికట కవిలో వేస్తారు ఫస్ట్. వికట కవిలో వచ్చిన తర్వాత ఎవ్వరూ లీడర్ అవ్వలేరు దాని తర్వాత. సో మనిషికి ఇంకొక మనిషి మీద రెస్పెక్ట్ ఉండటం అనేది జరగదు, ఇంపాసిబుల్. అది ఫేజెస్లో, షార్ట్ పీరియడ్స్ జరుగుతుంది. అందుకని గురువులు అంటే అది రిలీజన్ కనెక్టెడ్. దేవుడు మనిషి కాబట్టి సస్టైన్ అవుతారు. ఎప్పటి వరకు స్కాండల్ వచ్చే వరకు. నిత్యానంద స్వామి కన్నడ భాషలు చూసాడు, లేకపోతే ఆసారాం బాపు ఎక్కడో అలాంటి ఒక హ్యూమన్ థింగ్ చేసినంత వరకు వాళ్ళ దృష్టిలో దైవం తర్వాత వాళ్ళే, లేకపోతే వాళ్ళు కూడా దేవుళ్ళే. సో దేవుడు అనేది, పురాణ పురుషుడు అనేది దానికి ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక లార్జర్ దెన్ లైఫ్ ఒక రోల్ మోడల్ అవసరం. అండ్ అది మనమే సృష్టించుకుంటున్నాం. దేవుడు సృష్టించాడు, మనం సృష్టిస్తున్నాం దేవుడిని మన అవసరం కోసం. ఆల్దో ఇట్స్ నాట్ రెలెవెంట్ టు ది డిస్కషన్ వి హ్యాడ్. పురాణాలు జరిగాయని మీరు నమ్ముతున్నారా? నేను నమ్మను. ఎందుకంటే అంత లాజిక్ లేనిది రేషనల్గా జరగడం కష్టం, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే నేను వాళ్ళు రాసిన పురాణం బట్టి చెప్తున్నా. ఎన్ని సంకేతాలు ఉన్నా, శ్రీలంక బ్రిడ్జ్ కనిపించినా, ఇంకోటి కనిపించినా, శ్రీలంక బ్రిడ్జ్ మనం చెప్తున్నాం. మన ఇండియాలో ఏంటంటే ఏది కనిపించినా నాదే అని చెప్పడం. రామ జన్మభూమి అది ఇది అని కొట్టుకుంటున్నారు. అదే చెప్తారు, ఎవరు చెప్తున్నారు?
నా పాయింట్ చెప్తున్నారు. ఇందాక చెప్పాను కదా, పుష్పక విమానం కనిపెట్టాను, అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది, వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయింది అనేది నా ప్రశ్న. సో యూ డోంట్ ఈవెన్ బిలీవ్? మీరు త్రేతాయుగంలోనో ద్వాపరయుగంలో ఎక్కడో పుష్పక విమానం ఒకవేళ తయారు చేసి ఉంటే అది ఉండలేదు, ఏమైపోయింది, ఆ థాట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఒకటి పెట్రోల్ లేకుండా నడిచేది అది. కానీ ఎందుకు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అది? అప్పుడు మళ్ళీ రైట్ బ్రదర్స్ 1910లో ప్లేన్ చేసిన తర్వాత మనం 1940లో అడుక్కుని ఒక చిన్న ప్లేన్ తెచ్చుకున్నాం. పుష్పక విమానం తెలివి మనకి అన్ని వేల సంవత్సరాల క్రితం ఉంటే మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలివి అంటున్నా. కల్కి అవతారం అయిపోయిందంటారా, ఉందంటారా, ఇంకా వెయిట్ చేస్తారా మీరేమన్నా? అంటే నేను కల్కి వచ్చే టైంకి నేను అసలు అవతాల గురించి పట్టించుకోవడం మానేశాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దట్. బహుశా చెప్పలేము, మన మధ్యలో ఎక్కడైనా మన మనుషుల్లో దాగి ఉన్నాం. ఉండొచ్చు, ఉండొచ్చు, నేనే అవ్వచ్చు, మీరే అవ్వచ్చు. అవతార పురుషుడు రామ్ గోపాల్ వర్మ గారు. పురాణాలు నిజంగా అసలు క్షీరసాగర మథనంలాగా నా బ్రెయిన్ అంతా మదించబడినట్టు నేనే కాదు, ప్రేక్షకులు కూడా చాలా మంది ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. బట్ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ సమ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ విల్ లవ్ ఇట్. పెద్దలతో మాట్లాడి వారి సమాధానాల్ని మీ దాకా చేరవేస్తాం. వాటికి మీరు కౌంటర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి వీలైతే అతి త్వరలో. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు, పురాణాల గురించి మాట్లాడేందుకు. ఇది అవతార పురుషుడు రామ్ గోపాల్ వర్మ గారితో పురాణాలపై ఆయన వ్యాఖ్యానం. మరొక రసవత్తర అంశంపై ఇలాగే రామోయిజం కొనసాగుతుంది. ఓన్లీ అండ్ ఓన్లీ ఆన్ టాలీవుడ్ టీవీ. స్టే ట్యూన్డ్.